హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఐపీఎల్ డే 1 యాక్షన్ అయితే అయిపోయింది. సో చాలామంది ప్లేయర్స్ అయితే అమ్ముడిపోయారు. సో దాదాపు 70+ మెంబర్స్ అయితే అమ్ముడిపోయారు. సో 330 crores అయితే డబ్బులు అయిపోయింది. సో ఫస్ట్ డే యాక్షన్ తర్వాత మనము ఏ టీం ఎలా ఉందో చూద్దాము. మొట్టమొదటగా ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగానే 4 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. రిషబ్ పంత్ 16 కోట్లు, అక్షర్ పటేల్ 9 crores, పృథ్వీ షా 7.5 crores, అండ్ చినోకియా 6.5 crores. సో ఈ నలుగురిని అయితే వాళ్ళు ఫస్ట్ రిటైన్ చేసుకోవడం జరిగింది. సో నిన్న వేలం పాటలో వాళ్ళైతే వార్నర్, అశ్విన్ హెబ్బార్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్. సో ఈ నలుగురు ప్లేయర్లను అయితే బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్స్గా వీళ్ళు కొనడం జరిగింది. సో బౌలర్స్ని అయితే వాళ్ళు ముస్తఫిజుర్ రహమాన్, కుల్దీప్ యాదవ్, ఈ ఇద్దరు బౌలర్లను అయితే వాళ్ళు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. అలాగే ఆల్రౌండర్స్కి వస్తే కనుక మిచెల్ మార్ష్ 6.5 crores పెట్టుకున్నారు. అలాగే శార్దుల్ ఠాకూర్ని 10.75 crores పెట్టుకున్నారు. కమలేష్ నాగర్కోట్ని 1.1 కోటి పెట్టి కొనడం జరిగింది. సో ఇప్పటిదాకా వాళ్ళు ఖర్చు చేసింది పోను ఇంకా వాళ్ళ దగ్గర 16.50 crores ఉంది. అంటే 16,50,00,000 డబ్బులు ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. సో అలాగే ఇంకా స్క్వాడ్ స్ట్రెంత్ కనుక చూసుకుంటే కనుక ఇప్పటిదాకా వాళ్ళ అక్కడ ఇంకా 13 మంది ఉన్నారు. సో 9 ఇండియన్స్, 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఇంకా 12 స్లాట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ధోని 12 కోట్లు, జడేజా 16 crores, రుతురాజ్ గైక్వాడ్ 8 కోట్లు, మోయిన్ అలీ 6 crores. ఈ నలుగురిని అయితే వాళ్ళు ఆల్రెడీ రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. సో నిన్న ఆక్షన్లో వాళ్ళైతే బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్స్గా రాబిన్ ఉత్తప్ప 2 కోట్లు, అంబటి రాయుడు 6.75 crores పెట్టి కొనడం జరిగింది. సో బౌలర్స్ విషయానికి వస్తే దీపక్ చహార్ 14 crores, ఆసిఫ్ 20 లక్షలు, తుషార్ దేశ్పాండే 20 లక్షలు పెట్టి బౌలర్స్ని కొనడం జరిగింది. అలాగే వీళ్ళు కేవలం ఒకే ఒక ఆల్రౌండర్ డ్వేన్ బ్రావోని 4.4 crores కొనడం జరిగింది. సో ఇంకా వీళ్ళకి 20 crores అయితే అలా అవైలబిలిటీలో ఉంది. సో స్క్వాడ్ స్ట్రెంత్, సో ఇప్పటిదాకా వీళ్ళు కేవలం 10 మెంబర్స్నే కొన్నారు. 8 ఇండియన్స్, 2 ఓవర్సీస్. ఇంకా 10 మంది పైనే వీళ్ళు ఫిల్ చేసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ టీం వచ్చేసి మనకు ఆర్సీబీ. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రెడీ 3 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. సో రిటెన్షన్ 1 వచ్చేసి విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్. సో విరాట్ కోహ్లీకి 15 కోట్లు ఇవ్వడం జరిగింది, మ్యాక్స్వెల్ 11 కోట్లు, సిరాజ్ 7 కోట్లు. వీళ్ళు ఆక్షన్లో వచ్చేసి బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్స్గా ఫాఫ్ డు ప్లెసిస్ 7 కోట్లు, దినేష్ కార్తిక్ 5.5 crores, అనుజ్ రావత్ని 3.4 crores పెట్టి కొనడం జరిగింది. అలాగే బౌలర్స్ని ఆకాష్ దీప్ని 20 లక్షలు పెట్టి కొనడం జరిగింది. సో ఆల్రౌండర్స్కి ఎక్కువ ఆర్సీబీ ప్రిఫరెన్స్ ఇచ్చింది. సో ఫస్ట్ వాళ్ళైతే ఇప్పటికైతే మొత్తం 4 ఆల్రౌండర్స్ని అయితే కొన్నారు. సో అందులో 2 ఫారెన్ ఆల్రౌండర్స్, 2 ఇండియన్ ఆల్రౌండర్స్. సో ఫారెన్ ఆల్రౌండర్స్ వచ్చేసి వనిందు హస్రింగా 10.75 crores, జోస్ హేజల్వుడ్ 7.75 crores, హర్షల్ పటేల్ మనకు తెలుసు 10.75 crores. అలాగే షాబాజ్ అహ్మద్ 2.4 crores. ఇప్పటిదాకా వాళ్ళ కాడ ఇంకా 9.25 crores మాత్రమే మిగిలింది. సో స్క్వాడ్ స్ట్రెంత్ చూసుకుంటే కనుక ఓన్లీ 11 మెంబర్సే ఉన్నారు. సో 7 ఇండియన్స్, 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ మనం చూసుకునే టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. సో కోల్కతా నైట్ రైడర్స్ మనం శ్రేయస్ అయ్యర్ అనుకుంటున్నాం కదా, శ్రేయస్ అయ్యర్ అయితే వాళ్ళు అయితే బై చేశారు. సో అది జస్ట్ వాళ్ళకి బెస్ట్ పిక్ ఆఫ్ ది యాక్షన్. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిటెన్షన్ ఉన్న ప్లేయర్స్ ఆండ్రీ రసెల్, వరుణ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్. సో నిన్న వాళ్ళు వేలంపాటలో కొనుగోలు చేసింది శ్రేయస్ అయ్యర్ 12.25 లక్షల కోట్లు, 12.25 కోట్లు, షెల్డన్ జాక్సన్ 60 లక్షలు. బౌలర్స్ని అయితే ఎవరిని కొనలేదు. ఆల్రౌండర్స్ని వచ్చేసి ప్యాట్ కమిన్స్ 7.25 లక్షలు, నితీష్ రాణా 8 కోట్లు, శివం మావి 7.25 లక్షలు. సో వీళ్ళకి దగ్గర ఇంకా 12 కోట్ల డబ్బులు ఉంది. స్క్వాడ్ స్ట్రెంత్ వచ్చేసి 6 ఇండియన్, 3 ఓవర్సీస్, మొత్తం 9 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ముంబై ఇండియన్స్ ఆల్రెడీ రిటైర్డ్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కిరణ్ పోలార్డ్.
ఆక్షన్ సైనింగ్స్. సో నిన్న ఆక్షన్ సైనింగ్లో కొనింది ఇషాన్ కిషన్ 15.25 crores, డెవాల్ బ్రేవిస్ 3 crores, బాసిల్ తంపి 30 లక్షలు, మురుగన్ అశ్విన్ 1.6 crores. ఆల్రౌండర్స్ అయితే ఎవరు కొనలేదు వీళ్ళు. పర్ష్యూలో వీళ్ళ దగ్గర ఇంకా డబ్బులు 28 crores ఉన్నాయి. స్క్వాడ్ స్ట్రెంత్ వచ్చేసి ఇంకా 8 మందే ఉన్నారు, 6 ఇండియన్స్ 2 ఓవర్సీస్. సో నిన్న యాక్టివ్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీం ఇప్పుడు మనం చూద్దాము. సో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ని అయితే రిటైన్ చేసుకున్నారు. సో నిన్న వీళ్ళు బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్స్ సెక్షన్లో సిమ్రన్ హిట్మేయర్, దేవదత్ పడికల్ని అయితే కొన్నారు. సిమ్రన్ హిట్మేయర్ 8.5 crores, పడికల్ అయితే 7.75 crores కొన్నారు. సో బౌలర్స్ని వీళ్ళు చాలా టార్గెట్ చేశారు. సో కేసీ కరియప్ప, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజేంద్ర చాహల్. సో ట్రెంట్ బౌల్ట్ 8 కోట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 10 కోట్లు, చాహల్ 6.5 కోట్లు, కరియప్ప 30 లక్షలు. సో ఆల్రౌండర్ విషయానికి వస్తే రవిచంద్రన్ అశ్విన్ 5 crores, పరాగ్ 3.8 crores పెట్టి కొనడం జరిగింది. సో వీళ్ళు 12.15 crores ఉంది వీళ్ళ దగ్గర. స్క్వాడ్ స్ట్రెంత్ వచ్చేసి 11 మెంబర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. సో అలాగే నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ చూస్తే కనుక మయాంక్ అగర్వాల్, హర్షదీప్ సింగ్ అయితే రిటైన్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. సో నిన్న కొన్నది వచ్చేసి వాళ్ళు శిఖర్ ధవన్ని 8.25 కోట్లు కొన్నారు. అలాగే జానీ బేర్స్టోని 6.75 కోట్లు. సో పీ సింగ్ 60 లక్షలు, జితేన్ శర్మ 20 లక్షలు. బౌలర్స్ వచ్చేసి కగిసో రబాడాని 9.25 crores పెట్టి కొనడం జరిగింది. రాహుల్ చహర్ 5.25 crores పెట్టి కొనడం జరిగింది. పోరెల్ 25 lakhs. ఆల్రౌండర్స్ వచ్చేసి షారుఖ్ ఖాన్ 9 crores, హర్ప్రీత్ బార్ 3.8 crores పెట్టి కొనడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంకా 28.65 crores అయితే ఉంది. సో స్క్వాడ్ స్ట్రెంత్ 11, 9 ఇండియన్స్ 2 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో లాస్ట్ మన సన్ రైజర్స్. సో సన్ రైజర్స్ వచ్చేసి కేన్ మామా, అబ్దుల్ సమాద్, ఉమ్రాన్ మాలిక్ని ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఆప్షన్ సైనింగ్స్లో చూస్తే కనుక నిన్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్గా మరియు బ్యాట్మెన్ చూస్తే కనుక ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 8.5 crores, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ 10.75 crores, ప్రియం గర్గ్ 20 లక్షలు. సో బౌలర్స్ వచ్చేసి నటరాజన్ని 4 కోట్లు పెట్టి కొన్నారు. భువనేశ్వర్ 4.2 crores, కార్తిక్ త్యాగి 4 crores, శ్రేయస్ గోపాల్ని 75 లక్షలు పెట్టి కొన్నారు. సుచిత్ని 20 లక్షలు పెట్టి కొన్నారు. సో అలాగే ఆల్రౌండర్స్ చూస్తే కనుక వాషింగ్టన్ సుందర్ 8.75 crores, అభిషేక్ శర్మ 6.5 crores పెట్టి కొన్నారు. సో ఇంకా వీళ్ళ దగ్గర 20 కోట్ల డబ్బులు ఉంది ఎస్ఆర్ఎస్ దగ్గర. ఇప్పటిదాకా వాళ్ళు 13 ప్లేయర్లు అయితే కొన్నారు, 11 ఇండియన్ 2 ఓవర్సీస్. సో నెక్స్ట్ కొత్త టీం లక్నో. సో లక్నో కూడా చాలా యాక్టివ్గా ఉండింది. సో లక్నో ప్రీ యాక్షన్గా రిటైన్ అంటే డ్రాఫ్ట్, రిటెన్షన్ లేదు కదా, వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి డ్రాఫ్ట్ అంటాము. సో కేఎల్ రాహుల్ 17 crores, స్టాయినిస్ 9.2 crores, రవి బిష్ణోయ్ 4 crores. ఆక్షన్ సైనింగ్స్ వచ్చేసి నిన్న క్వింటన్ డికాక్ని 6.75 crores, మనీష్ పాండే 4.6 crores. సో బౌలర్స్ విషయానికి వస్తే మార్క్ వుడ్ 7.5 crores, ఆవేష్ ఖాన్ 10 crores, రాజ్పుత్ 50 lakhs. సో ఆల్రౌండర్స్ వచ్చేసి హోల్డర్స్ 8.75 crores, దీపక్ కూడా 5.75 crores, కృణాల్ పాండ్యా 8.25 crores. సో ఇంకా వీళ్ళ దగ్గర 6.9 crores మాత్రం డబ్బులే ఉంది. స్క్వాడ్ స్ట్రెంత్ వచ్చేసి 11, 7 ఇండియన్ 4 ఓవర్సీస్. సో మ్యాక్సిమం ఈ లిస్ట్ అంతా వాళ్ళు ఆడేస్తారు. సో ఇప్పుడు ఉండే టీం. సో ఇప్పుడు గుజరాత్ టైటన్స్ తీసుకుంటే కనుక హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ని అయితే రిటైన్ చేసుకున్నారు. సో జేసన్ రాయ్ని కొన్నారు కొత్తగా 2 crores పెట్టి, అభినవ్ 2.6 crores. బౌలర్స్ వచ్చేసి మహమ్మద్ షమి 6.25, రాకీ ఫర్గ్యూషన్ 10 crores, నూర్ అహ్మద్ 30 lakhs, సాయి కిషోర్ 3 crores. ఆల్రౌండర్స్ వచ్చేసి రాహుల్ తెవాటియా 9 crores. సో పర్షూ రిమైనింగ్ 19 కోట్లు ఉంది. స్క్వాడ్ స్ట్రెంత్ వచ్చేసి 10 ప్లేయర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక నిన్న బాగా యాక్షన్లో నచ్చిన టీమ్స్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్. సో వీళ్ళైతే 11 ప్లేయర్స్ని అయితే కొన్నారు. సో వాళ్ళ ఫుల్ స్క్వాడ్ని అయితే మ్యాచ్లో ప్రాబుల్ 11 అయితే ఫస్ట్ కొనేశారు. ఈరోజు ఎక్స్ట్రా ప్లేయర్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా అలా చూసుకుంటే నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ కూడా వాళ్ళ ప్లేయింగ్ 11 కోసం అయితే ఫుల్ ట్రై చేశారు. సో 7 ఇండియన్స్ 3 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఫిల్ అయ్యారు. సో వాళ్ళకి ఒక మంచి ఓవర్సీస్ ప్లేయర్ కావాలి. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా స్ట్రాటజీగా వెళ్ళింది. సో వాళ్ళు ఆల్రెడీ 7 ఇండియన్స్ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే ఫిల్ చేసుకున్నారు. క్యాపిటల్స్ కూడా సేమ్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వాళ్ళు 9 ఇండియన్స్ 4 ఓవర్సీస్ అంటే ఖచ్చితంగా వాళ్ళు 11 అయితే అయిపోయింది. ప్లేయింగ్ 11 అయిపోయింది. సో ప్లేయింగ్ 11 కంప్లీట్ చేసుకున్న టీమ్స్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే రాజస్థాన్ రాయల్స్, ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో లక్నో సూపర్ జైంట్స్. సో
అలాగే గుజరాత్ టైటన్స్ కూడా ఇంకొక ఇండియన్ ప్లేయర్, మంచి ప్లేయర్ దొరికితే కనుక వాళ్ళ ప్లేయింగ్ టీమ్ 11 అయిపోయినట్టే. సో మొత్తం 10 టీంలలో 6 టీంలు అసలు ప్రాపర్గా యాక్షన్ చేయలేదు. సో ఓన్లీ 4 టీమ్స్ మాత్రమే వాళ్ళ బెస్ట్ 11 అయితే తీసుకున్నాయి. సో వాళ్ళకి ఈరోజు ఎటువంటి ప్లేయర్లు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో బెస్ట్ బాగా చేసిన టీమ్స్ లక్నో, గుజరాత్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ. సో ఈ 4 టీమ్స్ మంచి పర్ఫామ్ చేశాయి. సో ఈ 4 టీమ్స్ అయితే లాస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ 5 టీమ్స్ బాగా పర్ఫామ్ చేశాయి. సో చూడాలి, ఈరోజు ఆక్షన్ మనకి 12కి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫుల్ లిస్ట్ అయితే ఇది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.